నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఎప్పుడు వచ్చింది లోడ్ ఆవుల లోడ్? పొద్దుగాల వచ్చిందన్న. పొద్దుగాల అన్న? అవునన్నా. ఇప్పుడు ఈరోజు వచ్చింది కదా లోడ్ పొద్దుగాల? అవునన్నా. రేట్ ఎట్లా ఇప్పుడు ఈరోజు వచ్చిన రోడ్లో? రేట్లు బాగానే ఉన్నాయన్న. రైతులు బాగానే తీసుకుంటారు ఆవులు. రేట్లు బాగానే ఉన్నాయి, ఏం తగ్గలే. పాల బిల్లు పడతలేవు అంటారు కానీ రైతులు ఆవులు బాగానే తీసుకుంటారు. పాల బిల్లు పడతలేవు, ఆవులు అయితే అమ్ముడవుతున్నాయి. ఈ లోడ్లో ఎన్ని వచ్చినాయి? ఈ లోడ్లో పొద్దుగాల లోడ్లో 10 వచ్చినాయి అన్న. 10 వచ్చినాయి, 4 అమ్ముడపోయినాయి, 6 ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు 4 వెళ్ళిపోయినాయి, ఇంకా 6 ఉన్నాయి. 6 ఉన్నాయి ఇప్పుడు. ఇదెంతనా? ఇది ఏమో రేట్ అన్నది? ఇది 1,25,000 అవుతా అన్న. యావు 1,25,000. ఎన్ని అవుతా అనేది? ఇప్పుడు ఇంత 3 ఈత అవుతుంది. ఇప్పుడు ఇంతే 3 అవుతా. 3 ఈత అవుతుంది. టైం అవుతుంది డెలివరీ కన్నా? ఇంకా 4-5 రోజులు టైం ఉంటుంది. ఇంకా 4-5 రోజులు టైం. 4-5 రోజులు టైం ఉంటుంది. పాలనా 15 ఇవ్వచ్చు అన్న. ఇది పూటకు 15 ఇవ్వచ్చు. పూటకు 15 ఇవ్వచ్చు. చూడు అవి ఎట్లుందో. హైట్ లేదు కానీ సన్న కట్టు సంక. హైట్ లేదు కానీ తీసుకోవచ్చండి. దీని ధర 1,20,000 అంటుంది కాదన్న. అన్న రేట్లు ఏమైనా తగ్గుతాయన్నా? మాకు మాట్లాడితే 5-10 వేలు ఇటు ఏమన్నా తగ్గిస్తాం. మాట్లాడితే అది తగ్గుతాయి అంతే. ఫిక్స్ ఏం లేదు. దీని రేట్ ఏందన్నా? ఇది కూడా అమ్మడపోయింది అన్న. 1,16,000 అమ్మడపోయింది. అమ్మడపోయింది. 1,16,000 పోయిందన్న. 1,16,000 పోయింది. 4 పనుల మీద ఉంది. పాలు ఎంత అయిపోయారు? పాలు ఎంత అయిపోయారు? 10 ఇవ్వచ్చు అన్న. టైంకు పూటకు 10 ఇవ్వచ్చు. చూసుకోవచ్చండి. ఆవు క్వాలిటీ తీసుకోవచ్చు, ఆవుల క్వాలిటీ తీసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు. అన్న దీని ధర ఎంత అన్న? 1,30,000 అన్న. దీనికి ఖరీదు దీనికి 1,30,000. 1,30,000. 4 పనుల మీద ఉంది. 10 లీటర్లు విండిరంట పోయిన సరే. ఈసారి ఎక్కువ ఇవ్వచ్చు. దీని రేట్ ఎంత అన్న? 1,30,000. 1,30,000 ఉందా? అమ్ముడు అనేది ఉందానా? ఉంది. చూసుకోవచ్చండి. ఇదైతే 1,30,000 అంటున్నాను యాదన్న గారు. 4 పనుల మీద ఉంది. 4 పనుల మీద అనేది. ఎన్ని లీటర్స్ పాలనా? 15 ఇవ్వచ్చు అన్న. ఇది ఇప్పుడు ఇవ్వచ్చు. ఇననైంది. చూడు ఆవు హైట్ లేదు కానీ సన్ను కట్టు పర్సనేట్ చూడు ఎట్లా ఉంది. 1,35,000 అన్న. 1,35,000. హలో 1,30,000 అంటారు యాదన్న గారు. అన్న మాది రంగారెడ్డి డిస్టిక్ కడతాలనా? అవునా అన్న. ఇది 2 పనుల మీద ఉందా? ఇది 2 పనుల మీద 2 పనుల మీద ఉంది. ఇగో ఫస్ట్ ఇతనే చూడు తరపు సన్న కట్టు కానీ దాని సన్నక కానీ చూడు ఎట్లుందో. రేట్ అన్న దీని ధర ఎంత? 1,15,000 వస్తుంది అన్న. 1,15,000 వస్తుంది. 10 ఇవ్వచ్చు అన్న. 10 ఇవ్వచ్చు. చూడు నరాలిగిన చూడు ఎట్లా ఉన్నాయి. అడ్డర్ ఎట్లా ఉంది. సన్న కట్టు సంక ఎట్లా ఉందో చూడు. 4 పనుల మీద ఉంది అనేది. 4 పనుల మీద ఉంది. ఇది 1,25,000 అవుతుంది అన్న. ఇప్పుడు 10 ఇస్తుంది. కళ్ళు మూసుకొని ఇస్తుంది. 10 ఇస్తుంది. మన తాన గ్యారంటీ. మన తాన రైతు ఆవు తీసుకున్నప్పుడు సన్లలో పాలు వస్తున్నాయా లేవా చెకప్ చేసి ఇస్తాం. రాకపోతే మన జిమ్మదారి. ఇంకా మిగతా గ్యారంటీ ఏమి ఉండదు. మన దగ్గర ఈనింది పాలు ఇచ్చేదైతే గిన్ని లీటర్లు ఇస్తుంది, గీ రేట్ అని చెప్పగలుగుతాం. అంతవరకే. ఇక వాళ్ళతానికి పోయినాక మనమేం గ్యారంటీ ఇస్తాం? తిండి పెడతారు పెట్టరు. మన తాను ఉంటే ఉన్నంత వరకే మన గ్యారంటీ. గుడ్లమాయ వెళ్తే నా జిమ్మదారి గ్యారంటీ. నా జిమ్మదారి. గుడ్లమాయ వెళ్తే మన తాను ఇప్పటి వరకు అయితే ఆ కేసు రాలేదు, ఇప్పుడు కూడా రాదు. ఇది 10,000 అయితే ఇస్తానా. ఇది మన దగ్గరనే పుట్టింది. 2,10,000 అయితే ఇస్తా. ఇప్పుడైతే 3వ ఈత అవుతుంది. పూటకు 12 లీటర్లు పాలు ఇస్తుంది. ఇది 12 24 లీటర్లు ఇస్తుంది ఒక రోజు మీద. ఇప్పుడు ఇంత 3వ ఈత అవుతుంది. మనం 7 చేపిస్తే కుట్టిందే. మన ఆవు కుట్టిందే. ఇంకా 1 నెల రోజులు టైం ఉంటుంది దానికి. నెల టైం ఉంది.
12 ఇచ్చింది మన దగ్గర. మన దగ్గర ధర ఎంత అన్నది? 2,10,000 అయితే ఇస్తా. 2,10,000కి తీస్తావు. 3 అయితే ఆవు 24 లీటర్ పాలు ఇస్తుంది. ఈ పూటకి 24 లీటర్లు మనం పిండినాం. పిండినాం 2 ఈతలకి కిన్నాం. ఇప్పుడు ఇంతే 3వ ఈత అవుతుంది. ఇప్పుడు ఇంటే 2 ఈతలు ఎంత ఇచ్చింది అన్నది? చూడు అన్న 2 ఈతలు ఎంత ఇచ్చింది పాలు? ఇది కర్రేది 2 ఈతల 12 లీటర్లు ఇచ్చింది. ఇది 2 ఈతల ఎంత ఇచ్చింది? ఫస్ట్ ఈత 10 లీటర్లు ఇచ్చింది. ఫస్ట్ ఈత 10. మనం 12 ఇచ్చింది. పెరిగింది. ఇప్పుడు అదే లెక్క చెప్తున్నాం మనం. ఇప్పుడు ఎక్కువ ఇవ్వచ్చు కానీ ఇంకా మనం అయితే ఇచ్చిన రేటే చెప్తున్నాం లెక్క. 2 ఈతల నీకు 24 లీటర్ ఇచ్చింది. 24 లీటర్లు ఇచ్చింది. 3 ఈతలు పెరగవచ్చు. అన్నీ ఇవ్వచ్చు. ఇక చూడు నువ్వు ఆవులు నువ్వు చూస్తేనే అర్థమవుతుంది. ఇక చూడు ఎట్లున్నాయి ఇట నరాలు కానీ ఆవులు కానీ. మనం ఆ రకంగా ఉంటేనే చూసి తీసుకొస్తాం ఆవులను, లేకపోతే తీసుకురాం. అన్నీ అక్కడనే చెక్క. ఇక చూడు ఇటు చేతి పెడితే కూడా ఎట్లా తగులుతున్నాయి నరాలు. ఆవు సంకా చూడు ఎట్లుంది ఆవు. అట్లా కంటికి నచ్చినట్టు ఉంటేనే తీసుకొస్తాం, లేకపోతే చెక్ చేసుకొని తీసుకొస్తాం. 1కి 4 సార్లు చెకప్ చేసి తీసుకొస్తాం. ఏ ఆవన్నా చూడు ఏమన్నా నికామ్ ఉన్నదేమో బ్రీడ్ విషయంలో కానీ, సన్నకట్టు విషయంలో కానీ, సంఖ కానీ. ఇంకా చూడు ఇక నరాలు చూడు ఎంత ఇంతలా ఉన్నాయి. సెకండ్ ఈత తరపుకు ఇంకా వారం రోజులు టైం ఉంటుంది. ఏదన్నా చెకప్ చేసుకో. ఏమాత్రం ఏది తేడా ఉండదు. ఇక చూడు చూసుకుంటారు యాదనగర్ చూపిస్తారు. నరాలు చూసుకోవద్దు. నరాలు గిట్ట క్లియర్గా చూపిస్తారు యాదనగర్. మన దగ్గర ఉరిగడ్డ వేస్తాం. ఉరిగడ్డ తింటాయి అంతనే. ఎన్ని రోజులు ఉన్నాను మా తాన ఉరిగడ్డే మనం వేసేది. చూడు ఆవు చూస్తే చిన్నగానే ఉంది. దాని సన్కట్టు చూడు ఎట్లా ఉంది ఆవు. కొంతమంది ఏం చేస్తారంటే పెద్దగా ఉండాలి, హైట్ ఉండాలి అనుకుంటారు. ఇది చూడు చిన్నగా ఉన్నా కానీ ఎట్లుంది. దాని తాన పాలిచ్చే లక్షణాలు ఉంటే ఇస్తుంది ఎట్లయినా, లేకపోతే ఇవ్వదు. మనం తెచ్చేది ఫస్ట్ ఈత సెకండ్ ఈతనే తెస్తాం. ఫస్ట్ ఈత అంతే. 3-4 ఈతల ఆవులను మనం ఎప్పుడు కూడా తీసుకురాం. ఇగో ఈ చూడు ఫస్ట్ ఈత చూడు ఎట్లా ఉంది. చూడు ఇంకా అడ్డరిగిన చూడు ఎట్లుంది. పెద్ద ఆవుకున్నంత ఉంది. దీనికి చూస్తే ఆవు చిన్నగానే ఉంది కానీ ఎట్లా ఉంది, పెద్దగా ఉంది. మనం చెప్పిన దానికి ఆ ఇచ్చేదానికి ఏం తేడా ఉండదు. 1 లీటర్ తక్కువనే చెప్తాం మనం ఇచ్చేదాన్ని వినబట్టి. కానీ మనం తెచ్చేటప్పుడే పర్సంటేజ్ చూసి తీసుకొని వస్తాం. పర్సంటేజ్ ఉంటేనే పాలు రాగలుగుతాయి. పర్సంటేజ్ లేకపోతే పాలు ఇవ్వవు. హెచ్ఎఫ్ పర్సంటేజీ, దెర్చి పర్సంటేజీ కలిసి ఉంటేనే పాలు ఇవ్వగలుగుతాయి. ఈ లోకల్ క్రాసులు అట్లుంటే పాలు ఇవ్వవు. ఈ ఏడుస్తాయి. 4-5 లీటర్లు ఇస్తే ఎక్కువ అవుతాయి లోకల్ క్రాసులు. 4-5 ఇస్తే ఎక్కువ. హెచ్ఎఫ్ పర్సంటేజ్ ఉంటేనే పాలు ఎక్కువ ఇస్తాయి. ఎక్కువ ఉండాలి, పాలు ఎక్కువ ఇస్తాయి. మనం పర్సంటేజ్ దేవులాడి తీసుకొస్తాం ఎప్పుడైనా. ఈ గ్యారంటీ ఏం లేదు. మన దగ్గర ఆవులు రైతు తీసుకున్నాక సండల పాలు పిండి చూపెడతాం. పాలు వస్తేనే ఇస్తాం రైతుకి, లేకపోతే ఇవ్వం. మన తానైతే దూరకు వెళ్ళలే. గుడ్లమాయిల్ని కూడా మనం గ్యారంటీ ఇస్తాం. కానీ అలాంటి మనం తీసుకునే రాం. ఒకవేళ వచ్చింది అనుకో మనదే అనుకో, అది దాన్ని తీసుకొని వేరేది ఇస్తాం. వేరే ఆవుని ఇస్తాం. దాన్ని తీసుకొని ఎక్స్చేంజ్ చేస్తాం. అంతవరకే.